హాయ్ అండి, నా పేరు మాలతి. వెల్కమ్ టు అవినాష్ టెక్ టు ఆల్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మీకు చూపించబోయే రెసిపీ వచ్చేసి వెజిటేబుల్ రైస్ అండి. ఇది చాలా ఈజీగా పర్ఫెక్ట్గా ఎలా చేసుకోవాలో చూపిస్తాను. మన ఇంట్లో ఏ వెజిటేబుల్స్ లేకున్నా పర్లేదండి, ఉన్న వాటితోటే ఈజీగా చేసుకోవచ్చు. ఊరికే వెజిటేబుల్స్ తిని పిల్లలకు కూడా విసుగొస్తుంది కదా, ఇలా వెరైటీగా చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. ఇలా పెరుగు రైతాతోటన్నా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. పదండి వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకోండి. ప్యాన్ వేడైన తర్వాత 5 టేబుల్ స్పూన్స్ ఆయిల్, బగారా ఆకు, ఇలా 2 ఆకులు తీసుకొని వాటిని కట్ చేసి వేసుకోండి. బగారా పువ్వు వేసుకొని లైట్గా ఫ్రై అవ్వాలి, ఇలా కలుపుకోవాలి. దాల్చిన చెక్క, లవంగాలు, ఇలాచీలు, సాజీరా ఇవన్నీ వేసి లైట్గా ఫ్రై అవ్వాలి. ఇవి లైట్గా ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. కరివేపాకు, పచ్చిమిరపకాయలు, టమాటో ముక్కలు ఇలా వేసుకొని కలుపుకోండి. ఇలా కలపాలి. క్యారెట్ ముక్కలు కూడా వేసాను. ఇది మరాఠీ మొగ్గ అంటారండి, దాన్ని కూడా వేస్తున్నాను, ఎందుకంటే స్మెల్ బాగుంటుందండి మరాఠీ మొగ్గ వేస్తే. మిల్లీ మేకర్స్, వీటిని నేను అరగంట నానబెట్టుకొని నీటిలో నుంచి తీసి ఇలా గట్టిగా పిండేసి వాటర్ అంతా పోయేటట్టు చేసి తర్వాత మిల్ మేకర్ని వేసుకోండి. ఇట్లా వాటర్ కింద తీసి డైరెక్ట్ వేయొద్దు, వాటర్ అంతా తీసేసాక వేసుకోండి. వేసుకొని కలుపుకోవాలి బాగా. ఇప్పుడు సాల్ట్ 2 టేబుల్ స్పూన్స్ సాల్ట్ వేసాను. తర్వాత చూద్దామండి లాస్ట్లో సరిపోదో. ఇప్పుడైతే 2 టేబుల్ స్పూన్స్ సాల్ట్ వేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్. నిమ్మరసం అండి, ఒక నిమ్మకాయ తీసుకొని ఫుల్గా నిమ్మరసం వేసేయండి. నిమ్మరసం లేని వాళ్ళు వెనిగర్ అయినా వేసుకోవచ్చు, లెమన్ సాల్ట్ కూడా వేసుకోవచ్చు. పసుపు 1/2 టేబుల్ స్పూన్. ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్ వేసి కలుపుకోండి. ఇలా కలుపుకోవాలి అండి. కారం 2 టేబుల్ స్పూన్స్. కారం మీ ఇష్టం అండి, స్పైసీగా తినాలనుకునే వాళ్ళు 2 టేబుల్ స్పూన్స్ వేసుకోండి. లేదు తక్కువగా కావాలి అనుకునే వాళ్ళు ఉంటే 1 టేబుల్ స్పూన్ అయినా వేసుకోవచ్చు. మరి చిన్నపిల్లలు ఉన్నట్టయితే 1 టేబుల్ స్పూన్ సరిపోతుందండి. ఇలా లైట్గా మగ్గనివ్వాలి. బియ్యం 3 గ్లాసెస్ బియ్యాన్ని తీసుకున్నాను, అరగంట ముందు నానబెట్టుకున్నానండి. చూద్దాం మగ్గింది కదా, ఒకసారి కలిపేసుకుందాం. ఇప్పుడు దీంట్లో వాటర్, నేను 3 గ్లాసుల బియ్యం తీసుకున్నా కదా, 6 గ్లాసుల నీళ్ళు వేసుకోండి, సరిపోతుంది. 6 గ్లాసెస్ వాటర్. నేను నార్మల్ రైస్ తీసుకున్నాను, మీరు బాస్మతి రైస్ అయినా తీసుకోవచ్చు, లాంగ్ రైస్ ఉన్నా తీసుకోవచ్చండి. నేను మామూలు స్టీమ్ రైస్ తీసుకున్నాను. ఇక్కడ మీరు కొంచెం టేస్ట్ చూసుకొని సాల్ట్ సరిపోయిందో లేదో, సరిపోకుంటే మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి. మనం మళ్ళీ వేయం కదండి, అందుకే వాటర్లోనే టేస్ట్ చూసుకోవాలి, సాల్ట్ టేస్ట్. మళ్ళీ అన్నం అంతా కుక్ అయినాక మనము టేస్ట్ చేసి సాల్ట్ వేసినా కూడా సరిపోదండి, కలవదు సరిగ్గా రైస్కి. ఇప్పుడు వాటర్ బాయిల్డ్ అవుతున్నప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్న బియ్యాన్ని వేసేసుకోవాలి. ఇలా వేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టుకుందాం, కొద్దిగా ఉడికేంత వరకు. చూద్దాం ఎలా ఉడుకుతుందో. ఉడికింది కదండి, ఇప్పుడు
స్టవ్ని సిమ్లో పెట్టేసుకొని ఉడికించుకోవాలి. చూడండి ఇప్పుడు దగ్గరికి అయింది కదా. ఇప్పుడు సిమ్లో పెట్టేసి దమ్ అవ్వాలండి బాగా. చూద్దాము. చూడండి పర్ఫెక్ట్గా అయ్యింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని 10 నిమిషాలు అలానే పెట్టుకోండి. వెంటనే తీయొద్దు. వెంటనే తీస్తే వాటర్ వాటర్ లాగా ఉంటుంది. ఒక 10 నిమిషాలు అలా పెట్టి తర్వాత తీస్తే అన్నం మంచిగా విడివిడిగా మంచిగా అవుతుంది. చూడండి పొడి పొడిగా అయింది కదా. ఇలా వేడి వేడిగా సర్వ్ చేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఎలా కుదిరిందో కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ని మీరు ఎవరైనా కొత్తగా చూస్తే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ.